హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో మనము రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపిస్తాను. మన ఫంక్షన్స్లో వాటిలో తినేటప్పుడు గ్రేవీ కర్రీ ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ ఎలా ఉండాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం నేను కుక్కర్ పెట్టుకున్న స్టవ్ మీద కడిగి పెట్టుకున్న చికెన్, అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, టమాటా పేస్ట్, ఇవి మనకు కావాల్సినంత క్వాంటిటీలో చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టేసి కుక్కర్లో నూనె వేసి కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం చిటపడమన్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో ఈజీగా తొందరగా అయిపోద్ది కాబట్టి ఈ స్టైల్ మీకు చెప్తున్నాను. దీంట్లో ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకంటే గోధుమ రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఉల్లిపాయలో ఉన్నటువంటి పచ్చి వాసన అయితే పోతుంది. చూడండి, ఈ విధంగా దగ్గరికి పడిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను 1.5 చికెన్కి సరిపోయేటట్టు వేసుకున్నాను. ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇలాగ ఆయిల్ తేలుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి దీంట్లో పసుపు వేసి కలిపి మూత పెట్టి పెడదాం కాసేపు. ఒక 2 మినిట్స్ పాటు ఇలానే పసుపు వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, అంటే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్, పసుపు 2 ముక్కలకు పట్టే వరకు ఒక 5 నిమిషాల పాటు ఇలా లిడ్ పెట్టేసి సిమ్లోని వేయించాలి. ఇలా వేయించడం వల్ల దీంట్లో ఉండే నీచు వాసన అనేది పోతుంది. ఇలా చూడండి, ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం మసాలా దినుసులు వేసుకోవాలి. నేను దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ తేలుతున్నప్పుడే మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి మళ్ళీ మూత పెట్టాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉండి మళ్ళీ మూత తీసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, ఆ టమాటా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. నేను దీంట్లో టమాటా, కాజు, కొంచెం గసగసాలు యాడ్ చేశాను. ఈ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపి పెట్టుకొని ఇందులో గరం మసాలా వేసుకోవాలి, ఒక ఫుల్ టేబుల్ స్పూన్. ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా. మీరు చికెన్ మసాలా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ గరం మసాలా యాడ్ చేసుకొని హాట్ వాటర్ వేసుకుంటున్నా. హాట్ వాటర్ వేయడం వల్ల చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. అలానే పీస్ కూడా ఎక్కువ గట్టిగా లేకుండా స్మూత్గా ఉంటుంది. చూడండి, ఇలా అయిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ మీద 2 విజిల్స్కి పెట్టేశాను. 2 విజిల్స్ అయిన తర్వాత చూడండి, ఓపెన్ చేసి చూసిన తర్వాత మన కర్రీ ఈ విధంగా తయారైంది. ఇప్పుడు మీకు గ్రేవీ క్వాంటిటీ ఎలా కావాలన్న విధంగా, ఇప్పుడు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకాసేపు స్టవ్ మీద పెట్టుకోండి. నాకైతే ఈ విధంగా చాలు. కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుంది. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది.